అన్నమయ్య జిల్లాలో పెద్ద ఎత్తున టీడీపీ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు ఆ నేతలు కార్యకర్తలు. రాయచోటిలో టీడీపీ కాంగ్రెస్ పార్టీలను వీడిన నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కండువా కప్పి పార్టీలోకి వీరందరినీ ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అన్ని వర్గాలకు మేలు జరిగిందన్నారు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కాటవరం చిన్నకొండపూడి గ్రామంలో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రారంభించారు. రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ను అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు జక్కంపూడి రాజా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని ఓఎన్జీసీ నిధులతో ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్. దొంతుకూరులో తాగునీటి కష్టాలను తీర్చడానికి సిఎస్ఆర్ ప్రోగ్రాం కింద ఓఎన్జీసీ నిధులతో ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ తర్వాత కాట్రేనికోన పంచాయతీ పరిధిలో రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్లను ప్రారంభించారు. అనకాపల్లి జిల్లాలో టీడీపీ నుంచి భారీగా వైఎస్ఆర్సీపీలో చేరారు. మాడుగుల మండలం చింతలూరు పంచాయతీకి చెందిన టీడీపీ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు మంత్రి బూడి ముత్యాల నాయుడు కండువా కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు పొత్తులు, జిత్తులు రాజకీయాలను చూసి మంచి చేస్తున్న వైఎస్ జగన్ను మద్దతుగా నిలవాలని వైఎస్ఆర్సీపీలో చేరామంటున్నారు.